రైట్ మరి కాసేపట్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కానుంది. 2 రోజుల సమ్మిట్ కోసం సర్వం సిద్ధమైంది. ఫ్యూచర్ సిటీ నుంచి ఇప్పటివరకు మనం చూసాం కూడా. ఇప్పటికే హైదరాబాద్ కి విదేశీ ప్రతినిధులు చేరుకున్నారు. అతిథులకి స్వాగతం పలకడానికి ఒక స్పెషల్ అట్రాక్షన్ మీరు చూస్తున్నారు TV9 స్క్రీన్ మీద రోబోని ఏర్పాటు చేశారు. ఇది కూడా హైలైట్ కాబోతోంది. రైజింగ్ సమ్మిట్ లో ఇవాల్టి సమ్మిట్ కోసం 6 ఖండాల నుంచి అతిథులు వస్తున్నారు. వాళ్ళందరికీ వెల్కమ్ చెప్పడానికి మెయిన్ గేట్ దగ్గర రోబో కనిపిస్తోంది. 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు, వారితో పాటు మరికొంతమంది VVIPలు కూడా గ్లోబల్ సమ్మిట్ కి హాజరు కానున్నారు. ఎక్కడా కూడా ఎవరికి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడానికి ఏర్పాట్లు చేశారు. అటు వివిధ అంశాలపై కీలకమైన చర్చలు కూడా అంతా సిద్ధమైంది. సో ఫ్యూచర్ అంతా కూడా AI దే, రోబోట్స్ దే అని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో రోబో మనకి హైలైట్ గా కనిపిస్తోంది. సో సమ్మిట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది రోబో. వచ్చిన అతిథులందరికీ వెల్కమ్ చెప్పడానికి రోబోని సిద్ధం చేసిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి మీరు లైవ్ దృశ్యాలు చూస్తున్నారు. రోబో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతోంది. బేసిక్ గా వెల్కమ్ చెప్పడానికి ఇప్పటివరకు మనం మనుషుల్నే చూసాం, కానీ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఫ్యూచర్ అంతా కూడా AI రోబోట్సే అని చెబుతున్న నేపథ్యంలో గ్లోబల్ సమ్మిట్ లో రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వచ్చిన అతిథులకి ఎలా వెల్కమ్ చెప్తుందో మీరు చూస్తున్నారు. వివిధ దేశాల నుండి అనేక మంది ప్రతినిధులు, విదేశాల నుంచి అతిథులు వస్తున్న నేపథ్యంలో వారికి వెల్కమ్ చెప్పడానికి రోబోని ఏర్పాటు చేశారు. వాళ్ళకి వెల్కమ్ చెప్తున్న దృశ్యాలే మీరు చూస్తున్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళ ఫోనుల్లో దాన్ని క్యాప్చర్ చేస్తున్నారు. అది విష్ చేస్తూ వెల్కమ్ చెప్తున్న దృశ్యాలని విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు. సో గ్లోబల్ సమ్మిట్ లో మరొక హైలైట్ గా నిలుస్తోంది రోబో. మెయిన్ గేట్ దగ్గర వస్తున్నటువంటి అతిథులందరికీ వెల్కమ్ చెప్తూ విషెస్ చెప్తున్న దృశ్యాలు TV9 స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు.